T20 వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచాక టీమిండియాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా ప్రమాదకర జట్టు అని ప్రత్యర్థి జట్లు మరింతగా ఫిక్స్ అయిపోతున్నాయి. వన్డే వరల్డ్ కప్ లోనూ భారత జట్టుతో అంత ఈజీ కాదని డిసైడ్ అవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు ఉండడం టీమిండియాకు అడ్వాంటేజ్ అని భయపడుతున్నాయి. నిజానికి టీమిండియా సాలిడ్ గానే ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇలా లైనప్ అద్భుతంగానే ఉంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా టీమిండియాకు కీలకమే. అయితే పాండ్యా ఇప్పుడు ఎక్కువగా T20లోనూ ఆడుతున్నాడు. స్టార్ ఆల్రౌండర్ ను జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం భారత జట్టుకు ఉంది. సౌత్ ఆఫ్రికా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్ లో నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆల్రౌండర్ కూడా భారత జట్టుకు అవసరమే. లోయర్ మిడిల్ ఆర్డర్ లో అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేసే ప్లేయర్లు ఖచ్చితంగా ఉండాల్సిందేనని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. T20 వరల్డ్ కప్ లో ఆడిన భారత జట్టు అద్భుతంగా ఉంది. బ్యాటింగ్ లో డెప్త్ కనిపించిందని, ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లోనూ అలాంటి మ్యాచ్ విన్నర్లతోనే బరిలో దిగాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రింకు సింగ్, తిలక్ వర్మ వంటి వారికి అవకాశాలు ఇవ్వాలంటున్నారు. వన్డే వరల్డ్ కప్ నాటికి బ్యాటింగ్ ఆర్డర్ పై క్లారిటీకి రావాలంటున్నారు. కొంతకాలంగా స్టార్ స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంపాక్ట్ చూపించడం లేదు. సౌత్ ఆఫ్రికా కండిషన్స్ లో జట్టు అడ్వాంటేజ్ అవుతాడా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలని టీం మేనేజ్మెంట్ కు మాజీలు సూచిస్తున్నారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి వారి సేవలను వినియోగించుకోవాలంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్ పైన దృష్టి పెట్టాలంటున్నారు. ఆల్రౌండర్ రియాన్ పరాగ్ పైన ఫోకస్ చేయడం మంచిదేనంటున్నారు. స్టాండ్ బై ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను కూడా రెడీ చేసుకోవాలంటున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్ లో తుది జట్టులో ఒక్కరికే ఛాన్స్ దొరకవచ్చనే చర్చ ఉంది. సౌత్ ఆఫ్రికా గడ్డ మీద పేసర్ల పాత్ర కీలకంగానే ఉంటుంది. కానీ బుమ్రా, సిరాజ్ తర్వాత భారత జట్టులో ఆ రేంజ్ బౌలర్లు కనిపించడం లేదనే వాదన ఉంది. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఒత్తిడిలోనూ రాణించేలా టీం మేనేజ్మెంట్ ఫోకస్ చేయాలని మాజీలు సూచిస్తున్నారు. T20 వరల్డ్ కప్ ను భారత్ లో ఆడామని, ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉండడంతో టీమిండియాకు ఇబ్బందేమీ కాలేదంటున్నారు. అయినా విదేశాల్లోనూ పొట్టి ఫార్మేట్ లో బాగానే ఆడుతున్నామని, వన్డేల్లోనే గేర్లు మార్చాల్సిన అవసరం ఉందంటున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ చేరిన, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వన్డే జట్టులో బలాలు, బలహీనతలపై టీం మేనేజ్మెంట్ ఫోకస్ చేయాలంటున్నారు. అసలైన సవాల్ వన్డే వరల్డ్ కప్ లో ఎదురు కాబోతోందని హెచ్చరిస్తున్నారు. భారత జట్టుకు హెడ్ కోచ్ అయ్యాక గంభీర్ ఖాతాలో ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్ చేరాయి. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లోనూ శుభ్మన్ సేన అద్భుతాలు చేయాలంటే సరైన ప్రణాళికలను అమలు చేయాల్సిన బాధ్యత గంభీర్దేనంటున్నారు మాజీలు. మొత్తంగా IPL తర్వాత వన్డే వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎలా సిద్ధమవుతుందనేది ఆసక్తి రేపుతోంది.